మీకు భయపడి మోస్తారా, నాకు భయపడి తీస్తారా? నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. బేసిక్ డబ్బు అనేది తినడానికి ఉండటానికి పనికిరావాలి, చావడానికి చంపుకోవడానికి కాదు. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఇది ఫిక్స్ అయిపో. మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు. టీ చెప్పురా అన్న. ఒకటి అంటే మరీ ఒకటి అంటే నలుగురికి ఎలా? నాకు తెలీదారా ఒకటి సరిపోదని. అన్నలేడుగా, అడ్జస్ట్ చేసుకుందాం. చల్. సరే అన్న. ఒకటి అంటే ఒకటి నలుగురికి. రే ఒకటి 4 కప్పులు అన్న. ఒకటి 4 కప్పులు. వదిలేరా, కూర్చో. తాగురా మొత్తం, తాగు. నువ్వు దాతే ఒకటి, నేను దాతే ఒకట. ఇదేంట్రా బాబు? అదే అన్నుంటే ఈ పాటికి బిర్యానీ తినేవాడు. అన్నా ఎక్కడున్నావు? అరే వాడిని ఆపడరా బాబు. కూర్చో కూర్చో. ఏడో ఏడో. ఎవర్రా మీరు? ఎవర్రా మీ అన్న? మీరు పీపియా, మీ అన్న పీపియా? రే ఎవర్రా? కూల్ అమ్మా, కూల్. కూర్చోండి, కూర్చోండి అమ్మా, కూర్చోండి. రిలాక్స్ రిలాక్స్. నన్ను కొడితే మీకేమొస్తుందిరా? మీ అన్న గురించి చెప్తే నాకు బిర్యానీ ఇప్పిస్తా. అరే నువ్వు చెప్పరా, అన్న తర్వాత అన్నలాగా అనిపిస్తున్నావు. నువ్వు మరీ ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తా. మా అన్న ఒక అగ్నిపర్వతం. కొద్దిగా ఎక్కువైందనా? అన్న నువ్వు చెప్పన్నా, వాళ్ళ గురించి పట్టించుకోకు. అసలు మా అన్న నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? అసలు కూర్చోడా? నువ్వు మాకంటే పీపీ లాగున్నావు. ఇలాగైతే నేను చెప్పా. సారీ అన్న, ఏదో నోడుదులా. ఎవరన్నా అన్న అసలు రాజకీయ నాయకుడా, తీవ్రవాద, పోలీసా, సినిమా స్టారా? మా అన్న తెలుగు ఇండస్ట్రీని వెళ్ళడానికి వచ్చిన A1 సూపర్ మెగా పవర్ స్టార్. అవునా? దూకుడు సినిమా మహేష్ బాబు పోయింది కానీ అదే మా అన్నకు పడి ఉంటే మా అన్న ఒక మెరుపు. మా అన్న కర్ర పట్టుకొని వస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా?
అసలు మా అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలేం చెప్పలేగా. సారీ కూర్చోన్నా నువ్వు చెప్పన్నా. అయితే చెప్తా విను. అన్ననే నెక్స్ట్ సూపర్ స్టార్ అనుకున్నా, కానీ బాటసారి దోపిడీకి గురైనట్టు, వేటగాడికి పావురం బలైనట్టు మా అన్న ఒక అమ్మాయి చేతిలో బలయ్యాడు. అన్న ఒక అమ్మాయి చేతిలో బలయ్యాడా? చిచి, ఒక అమ్మాయిని లవ్ చేశాడు. చేస్తే లవ్లో గెలిచిన వాడికి తోడుగా లవర్ ఉంటుంది, ఓడిపోయిన వాడికి తన జ్ఞాపకాలుంటాయి. మీ అన్న అంత సిన్సియర్ లవ్వా? అమ్మాయి ఎలా ఉంటుంది? అమ్మాయి ఒక అతిలోక సుందరి. అదిలోకి సుందర ఊరికా ఊరుకోరా, అది అన్న దృష్టిలో. వదిలినంటే కళ్ళు పోతాయి. ఒక్కసారి ప్రేమలో పడితే పంది కూడా అందంగానే కనిపిస్తుందిరా. మీ అన్న కూడా గ్లామర్ పందే కదా, మరి ప్రపోజ్ చేయలేదా? చేశాడు. అదే కదా అన్నతోటి ప్రాబ్లం. ఏదెలా డీల్ చేయాలో అన్నకు తెలియదు. ఒకసారి అమ్మాయి వెళ్తుంటే ఏంటిదన్నా అది? ఫ్లాష్ బ్యాక్ రా, చూడు బాగుంటుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఇలా ఒక్క ఫిగర్ రావట్లేదు. అదిగో అన్న చూడు. కొత్త ఫిగర్ రా, సూపర్ ఫిగర్ మామ. ఏమన్నావు? ఇంకోసారను? ధైర్యం ఉంటే ఇంకోసారను. యుద్ధవా ఇంకోసారి అన్నావో చెంప పగులుతుంది. వదిలే అన్న, నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే ఇలియానా సంబంధం వస్తారు. ఇది ఎందుకన్నా? వదిలే. బాయిలర్ కూడా నాటుగులు టేస్ట్ ఒప్పుకున్నారా? దీని టేస్ట్ దాండి ఏమంటారు? కమాన్ గో చల్. అయితే మరి ఒక్కసారి కూడా చూడలేదా అన్న వైపు? చూసింది, ఒకసారి నవ్వింది కూడా. అరే రెస్పాన్స్ పాజిటివ్గానే ఉంది కదా, మరి ప్రొసీడ్ అవ్వలేదా? అన్న ప్రొసీడ్ అయ్యే లోపే అది వేరే వాడితో ప్రొసీడ్ అయింది. గులాబీ పువ్వుకు ముళ్ళున్నట్టు అందమైన అమ్మాయికి ఫాలోవర్స్ కూడా ఎక్కువే. అన్న లవ్ స్టార్ట్ కాకముందే పాప వేరే వాడితో లవ్లో ఉంది. హలో, నేనా? మిమ్మల్ని ఇలా రండి. ఓకే వస్తున్నా. ఏంటి సంగతి? రోజు ఫాలో అవుతున్నావు? నేనా? ఏదో నేచర్ బాగుంది కదా అని చూస్తున్నా. కాదు అదే అందంగా ఉన్నారు కదా అని. అందంగా ఉంటే ఫాలో అయిపోతావా?
అందమైన అబ్బాయిలు వెంట పడితే బాగోదు కదా. అబ్బచ్చా, కామెడీయా, జోకా? ఫిగర్ బాగుంటే లవ్ చేసేస్తావా? అంటే లైట్గా. మరి ఫుల్గా ఎప్పుడు? మరి మరి నువ్వు సిగ్నల్ ఇస్తే? నేను సిగ్నల్ ఇస్తే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు. ఫస్ట్ లవ్ అంటాం, ఆ తర్వాత సినిమా అంటాం, ఆ తర్వాత టచింగ్ కిస్సింగ్ అంటాం. అది అయ్యాక మెయిన్ పాయింట్కి వచ్చి రూమ్కి రమ్మంటాం. చివరికి అది కూడా అయ్యాక నేను బోర్ అంటాం. ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద చాలా మంది దొరుకుతారు, కానీ వాళ్ళని ట్రై చేసుకో. నేను ఆ టైప్ కాదు, నన్ను ట్రై చేసిన వేస్ట్. అలా కాదు, చివర్లో నువ్వు అన్నావే అది మాత్రం పెళ్ళయ్యాకి. మాటలు బాగానే నేర్చావు. జాబా ఖాళీయా? జాబే. శాలరీ ఎంత? 20,000. నాదెంతో తెలుసా? ఎంత? 50,000. మన శాలరీసే మ్యాచ్ అవ్వట్లేదు, ఇంకా మనం ఎలా మ్యాచ్ అవుతాం? ప్రేమకు డిఫరెన్స్ తెలియదు. మాటలు బాగానే నేర్చావు. త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ చేస్తున్నావా? అది కూడా ఐడియా ఉంది, కొంచెం టైం పడుతుంది. అది కూడా నువ్వు ఓకే అంటే. హలో మేడం, మీరు మాట్లాడకుండా వెళ్ళిపోవడం సమంజసం కాదు. హలో మేడం, ఇదే ప్లేసా? ఇదే టైమా? హలో మేడం. ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా, ఇంకా ఎందుకు నా వెనక పడుతున్నావు? నీ టైం వేస్ట్. కనిపించిన దేవుని కోసం రోజు మొక్కుతూ ఉంటాం, కనిపిస్తాడేమోనని. కనిపించడు కదా, ఇది అంతే. కనిపించే నాకు ఇష్టమైన మనసు కోసం వెయిట్ చేస్తే కర్ణిస్తావేమోనని. అలా అని నీ వెంట పడ్డానికి నేను రోమియోను కాను, అదే బాత్తో దేవదాసును కాను. అలా అని ఐ లవ్ యూ కూడా అని చెప్పలేను, ఎందుకంటే నీ మీద ఉన్న ప్రేమను ఆ చిన్న మాటకు చెప్పలేను. నువ్వు అన్నావే టచింగ్ కిస్సింగ్, రూమ్కి తీసుకెళ్ళి తీట తీసుకునే రకాన్ని కాదు నేను. చివరికి చెప్పేది ఏంటంటే, 3 నిమిషాల సుఖం కోసం నేను లవ్ చేయట్లేదు. రేపు ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ఇష్టం ఉంటే రా.
ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా అన్నావు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఏదో అంటాం, ఇంతకి ఇష్టమా కాదా? నువ్వన్నట్టు నీ మీద ఉన్న ప్రేమని నేను కూడా ఆ చిన్న పదాలతో చెప్పలేను. మరి ఇష్టం లేనట్టు పోసుకొట్టావు. నువ్వు పెద్ద బ్రాడ్ ఫిట్, మరి చెప్పగానే ఎస్ చెప్పేయడానికి. మూసుకొని పదబ్బే. అదిరా అలా జరిగింది. మరి అన్నకేం రెస్పాన్స్ ఇవ్వలేదా? అమ్మాయి నవ్వింది వాణ్ణి చూసి, కానీ అన్నేమో తన కోసం అనుకున్నాడు. యాక్చువల్గా ఆ అమ్మాయి ఎవరిని చూసినా సంతుగాడే అనుకొని నవ్వేది. అప్పటి నుంచి అన్న ఊహల్లో విహరిస్తుంటే వాడు మాత్రం రియల్ టైంలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్య సినిమాలో వచ్చింది, ఏం పాటరా అది? అదే అన్న విక్కీ డోనర్ మూవీ. నేగురుందా? పాట ఉందా? ఉంది నా దగ్గర, పెట్టినా. ఉందా అమ్మా? పెట్టు. అన్న ఈ పాట వింటూ ఫీల్ అయ్యాడు. पानी दा रंग वेख के, पानी दा रंग वेख के, पानी दा रंग वेख के, अखियां जो अंजूर उड़ दे, अखियां जो अंजूर उड़ दे। ఏమైందిరా? ఛార్జింగ్ అయిపోయిందన్నా. ఏమైందిరా? అరే ఏం రా ఏంద్రా? పోసుకొని వద్దాం. నాకు రావట్లేదు. అరే వస్తారా? ఎరా హాయిగుందా? ఇప్పుడైనా చెప్పన్నా అసలు ఏం జరిగింది? నువ్వు పదరా. ఏముంది, మా దానిలోనే ఒకడు దాన్ని లైన్లో పెట్టాడు. ఇంకేముంది, పడిపోయింది. అన్నేం చేయలేదా మరి? వార్నింగ్ ఇచ్చాడు, అయినా వినలే. మరి తర్వాత అన్నేం చేసిండు? ఏముందిరా భయ్, కిడ్నాప్. దీనికి మన పర్ఫార్మెన్స్ చూపించాల్సిందే, ఇంకా చూపించాల్సిందే. బస్ స్టార్ట్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइप. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? కత్తిలా ఉంది కదా. నీకు చెప్పనా, పవన్కి ఫ్యాన్స్ ఎక్కువ, మహేష్కి అభిమానులు ఎక్కువ, జూనియర్ ఎన్టీఆర్కి ఫాలోయింగ్ ఎక్కువ. నేను ఒక్కసారి ఇండస్ట్రీ లెక్క పెట్టానంటే ఈ ముగ్గురు నన్ను ఫాలో అవ్వాల్సిందే, తెలుసా? అన్నా ఇంకా నీ పని అయిపోయినట్టే. అయిపోయింది, నీ పని అయిపోయినట్టే. ఇంకా రా, నా పర్ఫ్యూమ్ బాగుంటుంది, నువ్వు
అనుకుంటే నా పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. అన్నా సంతగాడు వస్తుండే. రేయ్ రారా రారా రా. నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏం లేదో ఇప్పుడే ఇక్కడే దీని ముందరే తెలుసుకుందాం. బాగుందిరా, చాలా బాగుంది. ఎవరు లేకపోతే మీరు ఇక్కడే కాపురం పెట్టేట్టున్నారుగా. ఏరా నువ్వేం మాట్లాడవేంట్రా, ఏదో ఒకటి మాట్లాడు. అసలు ప్రాణమున్న జీవి ఏకాంతంగా జీవించదు, అసలు తన కోసం తనే జీవించదు. ఏం మాట్లాడాడు వీడు, ఇంగ్లీష్ అతలుగా? ఏమో అన్నా, ఏమో. నీకురా రే, నీకురా. దానికోసం సస్తాడంట, నువ్వు సస్తావని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఆహా, ఇదేమన్నా వర్షం సినిమానారా? నువ్వు ప్రభాస్ లాగా, నేను గోపిచంద్ లాగా. అరే ప్రదీప్ అన్నా, వాడి సంగతి ఏంటి చూడరా. అమ్మో ఇడు గన్ను తీసిందన్నా. అన్నా చూడు, అన్నా చూడన్నా ఒకసారి. అన్నా ఇప్పుడు లేవుగా దాంట్లో. చూపే, వాడికి తెలుసారా? అన్నా లేవుగా, భయం వేస్తుంది అన్నా. చూపే, నువ్వేం మాట్లాడా? ఎరా భయపడవా? ఒక్కసారి నీ వెనక చూసుకో. ఏముందిరా? రేతు అట్లా దాక్కున్నా పెట్టరా. అందులో బుల్లెట్లు లేవు కదన్నా, అందుకే ఇక్కడ దాక్కున్నా. బ్యాక్ బ్యాక్ గో బ్యాక్ బ్యాక్ డౌన్ డౌన్ డౌన్. కూర్చో. వదిలే సంతోష్. డౌన్. కాంప్రమైజ్ వదిలే నీకే. ఓకే ప్లీజ్ సంతోష్, కాంప్రమైజ్ వదిలే, ఇంకా వదిలే, వదిలే నీకే, వదిలే ఇంకా. కూల్. బతుకుపో, ఇంకా మధ్యలోకి రావద్దు. అన్నా ఏం మనుషులరా మీరు, వదిలేసి వెళ్ళిపోతారా? అది కాదన్నా. ఏం కనరా ఇది, వాడిది ఏం కన్నా చూడండి రా. అరే అన్నా ఇది కూడా డబ్బే అన్నా. నీ తమ్ముడు అలా జరిగిందనమాట. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతి నీ ప్రేమని బంధించకూడదు, బంధిస్తే ఇలానే జరుగుతుంది. ఇది రా స్టోరీ. సరే కానీ బిర్యానీ ఎదురా, మామూలు వెయిట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్దాం? బిర్యానీయా? నేను అంత బిజీగా నేను మీసలు ఎందుకు తింటా? అంత లేదు ఇక్కడ. మీ దగ్గర ఏమైనా చిల్లుంటే నాకే ఇవ్వండి, ఉసిగా తాగుతా. నువ్వు కూడా మా బాబతే. సర్లే, అన్న ఎక్కడికి వెళ్ళాడు, ఎదుగుదాంపా. ఇంతకీ అన్న ఎక్కడికి వెళ్ళిండు? అదేరా వెతుకుదాం పదా. उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो.